జనచరిత్ర న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గొంతకండ జగదీష్ రెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచరు భూపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆశలు పెట్టుకొని మద్దతు ఇచ్చిన శాసనసభ సందర్భంగా ఇవాళందరికీ తేలిపోయినాయి. మేము నమ్ముకున్నది నమ్మకం కాదని ఇవి భ్రమలని చెప్పి అర్థమైపోయాయి. అందుకే ఇలా ఆ వర్గాలన్నీ కూడా కోపంగా ఉన్నాయి. అది స్పష్టంగా కనిపించింది. పొద్దున పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొదటి గంటలోనే పోలింగ్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వ్యతిరేకంగా వచ్చిందనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. మొత్తం టీఆర్ఎస్ వైపు వెళ్తుంది, రాకేష్ రెడ్డి వైపు వెళ్తుంది అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మళ్ళీ 10 గంటల తర్వాత నుండి పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ కార్యక్రమానికి అర్థంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అన్ని బూతులలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి విధంగా ఖండిస్తూ ఉన్నా. వెళ్ళి ఇక్కడ దాన్ని ఆ విషయాన్ని వీడియో తీసి ప్రశ్నిస్తుంటే వారిపై దాడి చేయడం, తీసిన వీడియో దొరకకుండా చేయడం, దొరక సెల్ ఫోన్ తీసుకోవడం, దౌర్జన్యం చేయడం వారిపైన కనబడుతుంది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో అర్థమైంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తెల్లవారి నుంచి పోలీసు రాజ్యం మొదలైంది. ప్రతిపక్ష కార్యకర్తలపైన, ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టి, దాడులు చేసి, భయపెట్టించి రాజ్యం చేయాలని అనుకుంటున్నారు. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కొత్త ప్రభుత్వం పైన రాష్ట్ర వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచే ఓటమి ఉత్సాహాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. వాతావరణం చూసి కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు లభిస్తలేదు, మా అభ్యర్థి మద్దతు లభిస్తలేదన్న భయంతో ఓటర్లకు డబ్బులు ఖర్చు పెట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. బహిరంగంగా రోడ్లపైనే బూతుల దగ్గర నిలబడి ఓటు వేయడానికి వస్తున్న వాళ్ళని పక్కన తీసుకుపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు వేయాలనుకున్న వైపు ఓటు వేయనీయకుండా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చాలన్న ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. ఇది దాదాపుగా 10 దగ్గర కనబడుతూ ఉంది.